అందరికీ నమస్కారం. మరి నీలిమేఘములలో పాటలోని రెండవ భాగాన్ని చూద్దామా? జలది జలములను లాలించు మేఘమే, వాన చినుకు మార్గమును లిఖించదే. ఎలా అయితే సముద్ర జలాలను మోసే మేఘం వాన చినుకు మార్గాన్ని నిర్ణయించదో, అలానే స్వయంవరం అనేది ఓ మాయే, స్వయాన కోరు వీలు లేదాయే. స్వయంవరం అనేది ఒక మాయ మాత్రమే, స్వయంగా కోరుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవరిని ఎవరితో ముడివేయాలన్నది ఆ పైవాడు ముందే రాసుంటారు కదా. మనస్సులే ముడేయు వేళాయే, శివాస్త్రధారణేల కొలతాయే. మనసులు కలిసే సమయం వచ్చినప్పుడు శివుని ధనస్సు ఎత్తడం వంటి పరీక్షలెందుకో, ఆ శ్రీరాముడు ఆ శివధనస్సును పెళపెళ ధ్వనితో విరచగా సీతమ్మ వారు పూమాలతో కదిలి వచ్చారు. తరువాయి భాగంలో మిగిలిన ఘట్టాన్ని పూర్తి చేద్దాం మరి. ధన్యవాదములు.